రామాయణం ఉత్తరాఖండ 66 సర్గ. ఇక్కడ సీతాదేవి ఇద్దరు కుమారులకి జన్మనివ్వట, వాల్మీకి రక్షరేఖలు గట్టి వారికి కుశలవులు అన్న నామకరణం చేయుట, కవలలుగా పుట్టిన విషయాన్ని విని సంతుష్టుడైన శత్రుఘ్నుడు చవన మహర్షి ఆశ్రమానికి చేరుట గురించి చెప్పబడింది. యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం ఉపావిశత్ తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం. శత్రుఘ్నుడు పర్ణశాలయందు గడిపిన ఆ రాత్రి అందే సీతాదేవికి ఇద్దరు కొడుకులు కలిగారు. ఆ అర్ధరాత్రి అందే ముని బాలకులు సీతామాత శుభ ప్రసవమును పొందిన ఆ ప్రియవార్త వాల్మీకి మహర్షి చెప్పారు. తతో అర్ధరాత్ర సమయే బాలకా మునిధారకాః వాల్మీకేః ప్రియముచక్ష్యుః సీతాయాః ప్రసవం శుభం. పూజ్య మహర్షి శ్రీరాముడు యొక్క ధర్మపత్ని అయిన సీతాదేవికి ఇద్దరు మగ శిశువులు ప్రసవించారు అన్న సంగతి చెప్పాడు. భగవన్ రామపత్ని సా ప్రసూత దారకద్వయం తతో రక్షా మహాతేజః కురు భూత వినాశిని. అందువలన మహాతేజస్వి మాతా శిశువులు బాలగ్రహ పీడలు లేకుండునట్లుగా రక్ష ప్రక్రియలన్నీ కూడా జరిపించు అని ముని బాలకుల వచనములు విన్నంతనే వాల్మీకి మహర్షి శిశువుల దగ్గరికి వచ్చాడు. తేషాం తద్వచనం శ్రుత్వా మహర్షిః సముపాగమత్ బాలచంద్ర ప్రతీకాసో దేవపుత్రో మహోజసో జగామ తత్ర హృష్టాత్మా దదర్శ చ కుమారకౌ భూతగ్నిం చాకరోత్తాభ్యాం రక్షాం రక్షో వినాశినిం. ఆ పసికూనులు ముద్దులొలుకుతూ బాలచంద్రుల్లాగా తేజోరాశుల్లాగా ఉన్నారు. ఆ మహాముని చాలా ఆనందమైన మనస్సుతో ఆ ప్రసవం తీసుకున్న గృహంలోకి ప్రవేశించి ఆ చిన్నారుని చూశాడు. తర్వాత రాక్షసుల బాధల నుంచి, భూత పిశాచుల పీడల నుంచి ఏమీ కలగకుండా వాళ్ళకి చెయ్యవలసిన రక్షా విధులన్నీ కూడా జరిపించారు. కుశముష్టిం ఉపాధాయ లవం చైవాతు సద్విజః వాల్మీకిః ప్రదదౌ తాభ్యాం రక్షాం భూత వినాశినం. ఆ వాల్మీకి మహాముని పిడికెడు కుశలను, తెల్ల వట్టివేరును తీసుకుని ఆ శిశువులకు భూతముల పీడను నివారించినట్టి రక్షా కార్యక్రమాలన్నీ కూడా విధి విధానంగా ఆచరించారు. యస్తయోః పూర్వజో జాతః సా కుశేర్మంత్రసత్కృత్యేః నిర్మార్జనీయస్తు తదా కుశ ఇత్యస్య నామ తత్. ఆ ఇద్దరు శిశువుల్లో ముందు పుట్టిన వాడికి మంత్రపూతంగా కుశలతో వృద్ధ స్త్రీలు సమార్జనము చేశారు. యశ్చాపరో భవేత్తాభ్యాం లవేన సా సమాహితః నిర్మార్జనీయా వృద్ధాభిః లవ ఇత్యేవ నామతః. అలా తర్వాత అతనికి కుశుడు అన్న పేరు ఏర్పడింది. వారిలో రెండోవాడికి బట్టి వేళ్లతో సమార్జనం చేశారు. అప్పుడు అతడు లవణుడు అన్న పేరు వ్యవహరింపబడ్డాడు. ఏవం కుశలవో నామ్నా తావుభౌ యమజాతకౌ మత్కృతాభ్యాం చ నామాభ్యాం ఖ్యాతియుక్తో భవిష్యతః. ఆ కవల పిల్లలు ఇద్దరూ కూడా కుశలవలు అన్న నామకరణాలు సూచించు. ఇక మీదట వారు ఆ పేరులతోనే ఖ్యాతి వహిస్తారు అని ఆ ముని అక్కడ వాళ్లతో చెప్పాను. తాం రక్షాం జగత్ పృష్టాస్తక్షా మునిహస్తాత్ సమాహితాః అక్రూర్వంశ్చ తతో రక్షాం తయోర్విగత కల్మషాః. తర్వాత ఆ వృద్ధ స్త్రీలు చాలా ఆనందంగా మహర్షి చేతుల నుంచి రక్షలను తీసుకుని ఆ శిశువులకి కట్టారు. తథా తాం క్రియమాణాం చ వృద్ధార్జన్మనామ చ సంకీర్తనం చ రామస్య సీతాయాః ప్రసవో శుభౌ. సీతాదేవి కవల పిల్లల్ని కన్న తర్వాత వారికి
ఆ వృద్ధ వనితలు రక్షా కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత శిశువులకు జన్మనామాలు సూచింపబడుట, సీతారాముల్ని గురించి కీర్తించుట, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ జరిగాయి. అర్ధరాత్రే తు శత్రుఘ్న శుశ్రావాసు మహత్ప్రియం పర్ణశాలాం తతో గత్వా మాతుర్దిష్టేతి చాబ్రవీత్. అర్ధరాత్రి వేళ అంటే సీత అని తెలుసు, అయితే ఏ కారణం చేత వచ్చింది అన్నది కూడా అక్కడ ఎక్కడా కూడా ఆవిడకి ఎందుకు ఇటువంటి ప్రదేశానికే పంపించాడు అంటే, మనకి నిజంగా లౌకికంగా చిన్న చిన్నవి ఏమన్నా జరిగినా సరే మన గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా అవకాశం దొరికిందంటే మనల్ని బాధించే విధంగానే మాట్లాడతారు. దానివల్ల వాళ్ళు బాగుపడేది, వాళ్ళకి ఏదో వచ్చేది కూడా ఏమి ఉండదు, సునకానందం అన్నట్టుగా. క్షణమైన ఆనందం కోసం ఒకళ్ళని బాధిస్తే అదొక ఆనందం, వెర్రానందం. పైగా నలుగురిలో ఒకళ్ళని చులకన చేస్తే అదొక వెర్రానందం. కానీ ఇక్కడ ఇదే ఆశ్రమానికి ఎందుకు పంపించడం జరిగింది అంటే, ఇక్కడ సీతారాములు అని తెలుసు, ఈవిడ రాముడొక్క భార్య అని తెలుసు, భూత భవిష్యత్తులన్నీ చూడగలిగిన ఆ వాల్మీకి మహర్షి ఆవిడ్ని ఎంతలాగా అక్కడ ఆదరిస్తాడో, అలాగే వాళ్ళందరినీ కూడా ఆవిడ్ని ఎంత జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడో, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ సీతారాముల గురించి కీర్తిస్తూ ఆ నామాల్ని వాళ్ళ పిల్లలకి పెట్టిన పేర్ల గురించి ఈ విషయాలన్నీ కూడా అర్ధరాత్రి అందు శత్రుఘ్నుడు అక్కడే నివసిస్తున్నాడు, అవన్నీ విన్నాడు, ఎంతో తృప్తి చెందాడు. తర్వాత అతడు పర్ణశాల సమీపానికి వెళ్ళి సీతామాత సౌభాగ్యులతో వర్ధిల్లుగాక అని తనలో తాను అనుకున్నాడు. అంటే ఆవిడ మీద ఎంత అనురాగం ఉందో, కానీ తల్లి తర్వాత తల్లిలాగా చూసుకున్నారు, కానీ ఇప్పుడు రాజు మాట ధిక్కరించటానికి లేదు. ఎక్కడ వదిలి వెళ్ళాడో లక్ష్మణుడికి తెలుసు, వీళ్ళందరికీ కూడా తెలుసు, కానీ ఎవ్వరూ అక్కడికి రావడానికి సాహసించలేదే. అంటే అధికారానికి లోబడి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి అందరూ కట్టుబడి ఉండాలి. విధి వశమున వెళ్ళే మార్గంలో తారసపడి వెళ్ళాడు తప్పితే, ఇక్కడ మళ్ళీ సీతాదేవి ఉంది అక్కడ చూడాలని కానీ ఆ సమాచారాన్ని కనుక్కుందామని కానీ ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు. అక్కడున్న యాగాగ్ని గురించి అడిగాడు, ఆ వృత్తాంతాన్ని అడిగాడు, కానీ సీత అక్కడే ఉందని తెలిసినప్పుడు ఆవిడ విషయం అడిగాడా? అడగలేదు. కానీ ఎప్పుడైతే అక్కడ బిడ్డలు పుట్టారనేసరికి అమితమైన ఆనందం, సీతాదేవి క్షేమంగా ఉంది, అలాగే ఆవిడ ఎప్పుడూ సౌభాగ్యాలతో వర్ధిల్లాలి, అలా అక్కడ అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా తథా తస్య ప్రహృష్టస్య శత్రుఘ్నస్య మహాత్మనః వ్యతీత వార్షికీ రాత్రిః శ్రావణి లఘు విక్రమః. మహాత్ముడైన శత్రుఘ్నుడు ఎంతో సంతోషంతో ఈ విధంగా వర్షాకాలంలో ఆ శ్రావణ రాత్రిలో అక్కడ గడిపాడు. ప్రభాతే సుమహావీర్యః కృత్వా పౌర్వాహ్నికీం క్రియాం మునిం ప్రాంజలిరామంత్ర్యయయో పశ్చాన్ముఖః పునః. సుని ఇక్కడ శీత పరాక్రమశాలియు మహావీరుడైన శత్రుఘ్నుడు ప్రాతకాలంలో మళ్ళీ సంధ్యా ఉపాసనలు అన్నీ విధి విధానంగా చేసుకున్నాడు. ఆ క్రియలన్నీ తను చేయాల్సినవి మళ్ళీ విస్మరించకుండా చేసుకున్నాడు. సగత్వా యమునా తీరం సప్తరాత్రోషితః పతిః ఋషీణాం పుణ్యకీర్తీనాం ఆశ్రమే వాసమభ్యయాత్. అతడు అక్కడ ఆయనకి వాల్మీకి మహర్షికి మళ్ళీ నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమ దిశగా తన ప్రయాణానికి మళ్ళీ సిద్ధపడ్డాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, కానీ ఒక్కసారి వెళ్ళి కూడా పిల్లల్ని చూడాలని కానీ సీత ఎలా ఉందో వెళ్ళి చూడాలని కానీ ఆ మనస్సులో తహతహలాడుతున్నా కానీ ఆ పని చెయ్యలేదు. ఎందుకు? ఆ మాటకి కట్టుబడ్డాడు. ఎందుకు? దాని గురించి మళ్ళీ ప్రస్తావించొద్దని చెప్పాడు, దాని గురించి తనతో చర్చించొద్దని చెప్పాడు. పైగా ఇక్కడ ఆవిడ క్షేమంగా ఉంది, పిల్లలు బాగున్నారు, ఆవిడ అనేసరికి ఇంకా ప్రసవించిందంటే ఆవిడ ఇప్పుడు దాకా బాగుంది, తర్వాత కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది కాబట్టి ఇంకా ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ పర్ణశాల దగ్గర దాకా వెళ్ళాడు, ఆనందించాడు, కానీ లోపలికి వెళ్ళి దర్శించలేదు. సతత్ర మునిభిః సార్ధం భార్గవ ప్రముఖైర్నృపః కథామిరనిరూపాభిః వాసం చక్రే మహాయశాః. అతడు మళ్ళీ 7 రోజులు ప్రయాణం చేసి యమునా తీరానికి చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ పవిత్రుడు ఖ్యాతికెక్కిన వారైన ఋషుల యొక్క ఆశ్రమంలో ఆ శత్రుఘ్నుడు మళ్ళీ నివాసాన్ని పొందాడు. అంటే
సేనతో వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా ఎలా అయితే అక్కడ మధ్య మధ్యలో బస చేసుకోవడానికి ఆహారం దగ్గర నుంచి ప్రతీదీ కూడా అంత మళ్ళీ అందుకే పట్టుకెళ్ళమన్నాడు. ఎందుకు? ఎందుకంటే ఇంత ప్రయాణం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాహనాలకు ఏవైతే గుర్రాలు ఉంటాయో, ఏనుగులు ఉంటాయో, వీళ్ళు అలసిపోతారు, అవి అలసిపోతూ ఉంటాయి. అందుకే ఆహారం దగ్గర నుంచి అన్నీ మోసుకుని వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ ఏవి దొరకవు, అవన్నీ తీసుకుని వెళ్ళాలి. మధ్య మధ్యలో ఎక్కడైతే ఆశ్రమాలు ఉన్నాయో అక్కడ మళ్ళీ కాస్త నివాసాన్ని పొంది ఆ ఋషుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. సకాంచనాద్వేర్మునిభిః సమేతో రఘుప్రవీరో రజనీం కదా ప్రాకారైర్బహుభిర్మహాత్మా విరామయామాస నరేంద్రసూనుః. మహాయశస్వైన శత్రుఘ్నుడు చవనాది మహర్షులతో కలిసి సముచితమైన కథా ప్రసంగాలు, ఏ చవన మహర్షి అయితే వచ్చి ఈ అసురుడొక్క బాధలు, ఆ రాక్షసుడొక్క బాధలు తాడలేకపోతున్నాం, లవణాసురుణ్ణి వధించమని వచ్చి రాముణ్ణి వేడుకున్నాడు. ఎందుకంటే ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను కానీ ఎవరిని ఆశ్రయించినా మా బాధలు చెప్పుకున్నా సరే ఆ బాధలన్నీ విన్నారు కానీ సాహసించి మేము మీకు సహాయం చేస్తామని ఎవరు ఒప్పుకోలేదు. వీళ్ళు బాధను చెప్పకుండానే రాముడు మాటిచ్చాడు. రాముడు మాట ఇవ్వటమే కాకుండా మళ్ళీ తన తమ్ముడిని చక్కగా అన్నిటికీ సిద్ధపరిచి ఆ సేనను అన్నీ ఎలా యుద్ధం చేయాలన్నీ చెప్పి మరీ పంపించారు. అందుకని ఇక్కడ ఆ కార్యం కోసం వచ్చిన శత్రుఘ్నుడితో ఆ చవనాది మహర్షులందరితో కలిసి వాళ్ళు దానికి సంబంధించిన అందుకే సముచితమైన కథల ప్రసంగాల్లో కాలం గడిపారు మహాత్ముడు. రాజకుమారుడు అయిన శత్రుఘ్నుడు కాంచనుడు, అంటే చవనుడిని కాంచనుడు అంటారు, ఆ మొదలైన మహర్షులతో కలిసి ఎక్కువ కథా సంగమాలతో అక్కడ విశ్రాంతిగా గడిపాడు. అంటే ఎక్కడైనా సరే ఈ మహర్షుల యొక్క సాంగత్యము, సత్పురుషుల యొక్క సాంగత్యం ఎందుకు అంటారంటే మనం నలుగురు కలిసామంటే లౌకికంగా పనికిరాని మాట్లాడుకుంటాం, దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు, నీరసం తెచ్చుకుంటాం, ఆ సమయాన్ని వృధా చేస్తాము, మళ్ళీ అక్కడికి రాని విషయాలు మళ్ళీ నెత్తిన మోసుకుని మళ్ళీ ఉన్నదాన్ని కూడా మానసికంగా శారీరకంగా అన్నిటికీ నష్టం కలిగేలాగా మనం అటువంటివే చర్చిస్తూ ఉంటాము. తెలుసుకోదగిన విషయాన్ని తెలుసుకోవటము అరుదుగా దొరుకుతుంది అట్లాంటి అవకాశాన్ని. ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా ప్రతిదాన్ని సార్థకం చేసుకునేలాగా, అందుకే సముచితమైన కథలే అక్కడ విశ్రాంతి పొందే సమయంలో కూడా ఆ కథా సంగమం అన్నది ఎలా చేసుకున్నారంటే చాలా తెలియనివి తెలుసుకునేలాగా జ్ఞానయుక్తంగా అలాగ విశ్రాంతిలో గడిపారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 66 సర్గా సంపూర్ణం.